హలో, వెల్కమ్ టు మై ఛానల్. పుదీనా రైస్ లైక్ ఏ బిర్యానీ టేస్ట్ ఎమ్మీ ఎమ్మీ రెసిపీ అనమాట. చాలా స్మాల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. తెల్లవాయలు, అల్లం, పుదీనా, కొత్తిమీర. పుదీనా ఎక్కువ వేసేసుకోండి, ఎక్కువ క్వాంటిటీ వేసేసుకోండి. కొత్తిమీర కొంచెం యాడ్ చేసేసుకోండి. అండ్ 3 మిర్చీస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలు తినేది కాబట్టి. మేము కూడా స్పైసెస్ లెవెల్స్ అయితే తగ్గించేసాను. సో మీరు ఎక్స్ట్రా 2 మిర్చీస్ యాడ్ చేసేసుకోండి, ఎందుకంటే స్పైసెస్ ఎక్కువ ఉండాలనుకున్న వాళ్ళు. అండ్ ఆయిల్ పెట్టేసి దీంతో బిర్యానీ దినుసులు లైక్ కరివేపాకు, బిర్యానీ ఆకు, చెక్క, సాజీరా, లవంగాలు, ఇలాచి వేసేసి మనం ఇవి లైట్గా వేపుకోవాలన్నమాట. ఇలాచీ అయితే నేను వేయలేదు, ఎందుకంటే మా ఇంట్లో అవైలబుల్గా లేదు కాబట్టి. మీరు 2 ఇలాచీస్ వేసేసుకొని రోస్ట్ చేసేసుకోండి. అండ్ నా వీడియోస్ ఫాలో చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఫాలో చేయకోకుండా నా వీడియోస్ని నచ్చి చూస్తూ ఉండేవారికి ఫాలో చేయండి, కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నాకు. ఇలా రోస్ట్ అవ్వాలన్నమాట. తర్వాత కొన్ని పుదీనా ఆకులు, ఇదైతే ఆప్షనల్ అనమాట. నా దగ్గర కొన్ని పుదీనా ఉంది, ఆ కొన్ని ఆకుల్ని మనం స్టోర్ చేయలేము, అట్లా అని చూసి పారేయలేము కాబట్టి దీంతో వేసాను. అయినా వేసిన రైస్లో అక్కడక్కడ నోటు కింద పడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా యాడ్ చేసేసుకోండి, బట్ ఇట్ ఈజ్ యువర్ ఒపీనియన్. ఇట్లా వేసేసుకున్నాక ద కింగ్ వంటలలో ఆనియన్ ఈజ్ కింగ్ అనమాట. ఆనియన్ లేకుండా ఏ వంట కాదు. సో ఆనియన్స్ వేసేసుకోవాలా. ఆనియన్స్ లైట్ బ్రౌనిష్గా అవ్వాలి అనమాట. ఈ రెసిపీ అయితే నేను సెకండ్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినప్పుడు హిట్ అయ్యింది. నెక్స్ట్ అయితే మనం కొత్తిమీర, పుదీనా పేస్ట్ ఉంది కదా, చేసాం కదా, ఆ పేస్ట్ని మనం ఆనియన్ మసాలాలో వేసేసేయాలి అనమాట. బాగా ట్విస్ట్ అయ్యేలాగా ఒకసారి కలబెట్టుకోవాలి అనమాట ఈ రెసిపీని. ఇలా అయితే చేసేసుకోవాలి. అండ్ మనకి సరిపడ్డ ఉప్పు, పసుపు వేసేసుకోవాలన్నమాట. ఉప్పు అయితే నేను కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే రైస్లో ఆల్రెడీ సాల్ట్ వేసాను. సో నేను ఇంతే క్వాంటిటీ అని చెప్పను, లైక్ లెమన్ రైస్ లాగానే అని చెప్తానమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీకు ఎంత కావాలో అంత గీ అయితే యాడ్ చేసుకోండి. గీ అయితే లైక్ 3 స్పూన్స్ అనుకోండి. గీ ఇష్టపడే వాళ్ళు ఎక్కువే వేసుకోండి, ఆర్ యూ విష్, మీ ఇష్టం అనమాట. బాగా ఇలా ట్వింకిల్ లాగా కలిపెడతా ఉండాలన్నమాట. ఒక 2 మినిట్స్ 1 మినిట్ ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1 మినిట్ సరిపోతుంది, మంచిగా మగ్గిపోతుంది అనమాట. ఆకు అంతా బాగా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ప్రాసెస్ చూసే ముందు ఈ రెసిపీ అయితే బిర్యానీ లాగానే ఉంటుందండి టేస్ట్ అయితే. నేనైతే ఇది సెకండ్ టైం చేస్తున్నానని చెప్పాను కదా, ఆ బిర్యానీ టేస్ట్ నచ్చే ఇది చేస్తున్నాను. చూడండి, ఇలా మసాలా రెడీ అయ్యాక కొంచెం మసాలా తీసేసుకోండి, ఎందుకంటే ఎక్కువ తక్కువ మనం రైస్ కలిపేటప్పుడు కానీ స్పైసీనెస్ అడ్జస్ట్ చేసుకోనికి యూజ్ అవుతుంది. ఈ మసాలాకి నేను ఉడకబెట్టి రెడీగా ఉన్న రైస్ని యూజ్ చేస్తున్నాను. మా ఇంట్లో నేను రైస్ కొంచెం మెత్తగానే ఉంటుంది, ఎందుకంటే కిడ్స్ ఉన్నారు కాబట్టి, వాళ్ళు తినాలా కాబట్టి. సో రైస్ వేడిగా ఉన్న రైస్నే మనం కలుపుతున్నాం అన్నమాట. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ అయితే. ఏంటి అందరూ పుదీనా రైస్ ఎట్లా తింటారు, అంత ఫ్లేవర్ పుదీనాని తినలేరే అని అనుకునేదాన్ని. ఒకసారి ట్రై చేశాను, చాలా బాగుంది, చాలా నచ్చింది అనమాట. హెల్త్ బాగాలేనప్పుడు, హెవీ వంటలు అన్ని వంటలు చేయలేను ఈరోజు కుదరదు అన్నప్పుడు, కూరగాయలు లేనప్పుడు ఈ ఒక్క రెసిపీ క్విక్గా చేసేసి రైతాతో తినేస్తే ఎంత బాగుంటుందంటే, ఏమైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోయిందో రైస్. అండ్ ఈ రైస్ని కూడా చూసేటప్పుడు దొండ బిర్యానీ లాగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఒక ట్రిప్ వేసాము. ఆఫ్టర్నూన్ వరకు ఫుడ్ అయితే ఫుల్ ఆకలితో ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్లో ఆగామన్నమాట. అక్కడ దొండ బిర్యానీ తిన్నాము. ఆ టేస్ట్ ఇప్పటికీ మర్చిపోలేను. ఈ రెసిపీ చూస్తూ ఉంటే
నాకు అదే గుర్తుకొచ్చింది. టేస్ట్ కూడా అద్దిరిపోయిందనమాట. చాలా బాగుంది. ఇలా కలిపెట్టుకున్నాక ద లాస్ట్ ప్రాసెస్ ఇదే అనమాట. సిమ్లో పెట్టేసుకొని రైస్ వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా సిమ్లో పెట్టేసుకొని ఇలా ఒక 1 మినిట్ రైస్ని మగ్గిచ్చేస్తే సరిపోతుంది. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ పుదీనా రైస్ లైక్ ఏ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట. ట్రస్ట్ మీ, రేటింగ్ కూడా ఇస్తాను, 10/10 ఇస్తాను. మై జెన్యూన్ రేటింగ్. టేస్ట్ కూడా అదిరిపోతుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. పుదీనా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే షాక్ అయ్యాను ఫస్ట్ టైం టేస్ట్ చూసి. మీరు కూడా అలాగానే ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి. ఇలానే చాలా డిఫరెంట్ వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మీ.